ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్ల నియామకం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడి. గృహ లబ్ధిదారులతో సంఘాలు ఏర్పాటు చేయండి. లబ్ధిదారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి. కలెక్టర్ పి ప్రశాంతి. రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. రెడ్డి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు. సామాజిక చైతన్యం కోసం, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపిస్తూ నిష్పక్షపాతంగా పనిచేస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. సమాజ పురోగతికి, సమాజ చైతన్యానికి ఈ పత్రికల ఆవశ్యకత ప్రధానం. సమాజంలో రుగ్మతల్ని రూపుమాపడానికి పాత్రికేయులు చేసే కార్యక్రమాలు మార్గదర్శకం. పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యత అందరిపై ఉందని, ముఖ్యంగా రాజకీయ నాయకులపై ఉంది. పత్రికలు 10 కాలాల పాటు నిలబడితే తద్వారా చైతన్యం తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. మారుమూలన ఉన్న పాత్రికేయ మిత్రులు కూడా ఎన్నో సాహసోపేత కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాల్ని రంజింపచేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడడం తమ విద్యుక్త ధర్మంగా భావిస్తున్నాం. పాత్రికేయ రంగం నిష్పక్షపాతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. ఇట్లు మీ కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి. అందరికీ నమస్కారం. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, సమాజ పురోగతికి, అదేవిధంగా సమాజ చైతన్యానికి, ఈ రెండింటికి కూడా పత్రికల యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా సమాజ రుగ్మతలను రూపుమాపడానికి పాత్రికేయ మిత్రులు చేసేటువంటి కార్యక్రమాలు మా అందరికీ కూడా మార్గదర్శకం అనేటువంటి వాటిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ సందర్భంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద ఉంది. దాంతోపాటు పత్రికలు 10 కాలాల పాటు నిలబడితే వాటి ద్వారా చైతన్యాన్ని తీసుకురావడానికి ఎంతో అవకాశం జరుగుతుంది. అదేవిధంగా మారుమూల ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాలను రంజింపజేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛను కాపాడడం మా విద్యుక్త ధర్మంగా మేము భావిస్తూ, అదేవిధంగా పాత్రికేయ రంగం నిష్పక్షపాతంగా ముందుకు వెళ్లాలనేటువంటి మాటలు మరొకసారి తెలియజేస్తూ, ఈ పత్రికా దినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ కూడా మరొకమారు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. తూర్పు గోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లు నియమించామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి శనివారం రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. గోపాలపురం నియోజకవర్గం కోఆర్డినేటర్గా మార్టిన్ లూథర్, రాజనగరం ఇలా శ్రీనివాస్, వడియార్, నిడదవోలు కోరంకి వెంకటేశ్వరరావు, కొవ్వూరు మహమ్మద్ రఫీ, రాజమండ్రి రూరల్ దాడాల కొండరాజు, అనపర్తి సత్యకృష్ణ, చైతన్యారెడ్డిని నియమించామని, రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్గా తాను కొనసాగుతున్నట్లు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. మళ్ళీ ఫ్రెండ్లీగా ఉన్నాం అంటున్నాడు. మరి ఫ్రెండ్లీగా ఉన్నాం. ముఖ్యంగా మరి ఇక్కడ పత్రికా సోదరుల యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, ముందుగా పత్రికా సోదరులందరికీ కూడా జాతీయ పత్రికా సోదరుల యొక్క జాతీయ దినోత్సవం దానికి శుభాకాంక్షలు తెలపడం. ముఖ్యంగా ఏంటంటే, ఈ తూర్పుగోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయండి. 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాలకి కూడా కోఆర్డినేటర్లు నియమించడం జరిగింది. అందరికీ కూడా మేడం వైఎస్ శర్మిలారెడ్డి గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా కోఆర్డినేటర్లుగా మరి వర్క్ స్టార్ట్ చేయాలి. వీళ్ళందరికీ కూడా వర్క్ ఏ రకంగా స్టార్ట్ చేయాలి అనే దాని మీద వీళ్ళందరూ కలిసి కూర్చుని దాని గురించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, ఫస్ట్ ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలి. ఎవరైతే కోఆర్డినేటర్గా ఉన్నారో ఆయన ఆ నియోజకవర్గంలో వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయాలన్నది మొదటి తీర్మానం.
రెండోది ఏంటంటే ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మండలం కానీ టౌన్ కానీ, అంటే కొవ్వూరు ఉన్నదనుకోండి 3 మండలాలు ఒక టౌన్, నిడదోలు ఉంటే 3 మండలాలు ఒక టౌన్, అలా మండలాలు ప్లస్ టౌన్, ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండల టౌన్లకి ప్రెసిడెంట్లు నియమించి ఆ ప్రెసిడెంట్ల ద్వారా కమిటీలు ఏర్పాటు చేయాలి అన్ని విభాగాలకి. అంటే యూత్, మహిళా, సేవాదాల్లో అన్నిటికీ కూడా వీళ్ళందరికీ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి రెండో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మూడోది ఏంటంటే ఈ ఎవరైతే వీళ్ళు మరి కోఆర్డినేటర్స్ ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల యొక్క బర్త్డేలుగా సెలబ్రేషన్ కానీ, అలాగే లేకపోతే ఈ వర్ధంతి కార్యక్రమాలు కానీ రెగ్యులర్ గా మరి ఆఫీసులో చేయాలని చెప్పి కూడా అందరికీ తీర్మానం చేయడం జరిగింది. ఇక నాలుగోది ఏంటంటే 2 వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళు మొదటి వ్యక్తి ఎవరంటే పోలీసులు అరెస్ట్ చేశారండి. అలాగే రెండో వ్యక్తి అవనీష్ రెడ్డి గారి పిఏ రాఘవరెడ్డి. వీళ్ళిద్దరూ కలిసి, రాఘవరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి మరి వైఎస్ షర్మిల మీద, అలాగే విజయమ్మ గారి మీద, సునీత గారి మీద అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టడం జరిగింది. మీరు ఈ పోస్టింగ్లన్నీ ఎందుకు పెట్టారా బాబా అని చెప్పి పోలీసులు ఇతను ఎంక్వైరీ చేస్తే అవన్నీ కూడా అవనీష్ రెడ్డి గారు పెట్టించారండి, ఇవన్నీ కూడా పోస్టింగ్లు అని చెప్పి ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తక్షణం అవనీష్ రెడ్డి గారి మీద కేసు పెట్టి అవనీష్ రెడ్డి అలాగే ఈ రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి కూడా కోఆర్డినేటర్లు నియమించడం జరిగింది. మన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు 7గురికి కూడా ఆర్డర్స్ ఇచ్చి 7గురిని కూడా కోఆర్డినేటర్ గా నియమించారు. ఇప్పుడు ఒక్కొక్కరిని నేను పరిచయం చేయడం జరుగుతుంది. ముందుగా మీ అబ్బాయి రమ్మండి, మీరు వేసుకుంటారు. తర్వాత రాజానగరం కోఆర్డినేటర్ గా శ్రీనివాసరావు వడయార్ గారు. ఈయన వడయార్ గారు అబ్బాయి అండి, డాక్టర్. అలాగే నిడదోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ గా కోరంకి వెంకటేశ్వరరావు గారు. అలాగే కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా బసీ గారు. ఈయన మన రఫీ గారు, సీనియర్ మోస్ట్ లీడర్, 40 ఏళ్ళ అనుభవం, వాళ్ళ అబ్బాయి. అలాగే ఇది కొండరాజు గారు. ఈయన ఎప్పుడూ పూర్వం వాలి సూర్యభాస్కర్ అని ఒక ఆయన ఉండేవాడు, స్టేట్ యూత్ ప్రెసిడెంట్. ఆయనతో కలిసి ప్రయాణం చేసిన ఆయన, 40 ఏళ్ళు అనుభవం ఉంది. రాజమండ్రి రూరల్ కి కోఆర్డినేటర్. అనపర్తి ఈయన చైతన్య రెడ్డి గారు అండి, కృష్ణ చైతన్య రెడ్డి గారు. ఈయన ఆల్రెడీ ఢిల్లీ మన రైతు విభాగానికి ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ. అనపర్తి దగ్గర మావిడాడే, అనపర్తి నియోజకవర్గం. ఇంకోటి మిగిలింది మాదే అండి, ఇది నాకు నేనే వేసుకోవాలి, వద్దు. రాజమండ్రి జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి గారికి జిందాబాద్, జై రాహుల్ గాంధీ, జై జై రాహుల్ గాంధీ, జై సోనియమ్మ, జై జై శర్మ. ఇద్దరు కలిసి పట్టుకుని వెంకట కోఆర్డినేటర్.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన ఎమర్జెన్సీ నాటి పాలన తలపిస్తుందని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని టీడీపీ ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. గతంలో రెడ్ బుక్ పట్టుకుని ఎవరిని వదిలేదలేదని, లోకేష్ అవకలు చెవకలు మాట్లాడలేదా అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాట తీస్తా నార తీస్తాననలేదా అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక డిక్టేటర్షిప్ లో ఉన్నామా అర్థం కావడం లేదని విచారం వ్యక్తం చేశారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, అప్పటి ఎన్నికల్లో 50% ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. వైఎస్ జగన్ సైకో జగన్ అంటూ ఎన్నోసార్లు మాట్లాడారని, మీపై ఎన్ని కేసులు పెట్టారని అన్నారు. మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. మరి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా మరి కేంద్ర మంత్రి వర్యుల్ని నిర్మలా సీతారామన్ గారిని కలిశారు. కలిసిన దాంట్లో ఆయన కొత్త ప్రపోజల్ పెట్టాడు. అంటే దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా రాని ఐడియా. అంటే చాలా వినూత్నంగా సంపద సృష్టిస్తూ ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను సంపద సృష్టించి ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తానని. మరి బహుశా 1% అదనంగా మరి ఆయన సర్చార్జ్ అంటే జిఎస్టీ పైన సర్చార్జ్ పెట్టుకునేదానికి వెసులుబాటు కల్పించండి అని సాక్షాత్తు ఫినాన్స్ మినిస్టర్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కోరడం జరిగింది. మరి సంపద సృష్టించడం అంటే ఇదేనానండి? అంటే సామాన్య ప్రజలు, సగటున సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేవలం ఇది ఒకటే రాష్ట్రం, దేశంలో ఏ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది కొన్నా కానీ 1% అదనంగా ట్యాక్స్ కట్టాలన్నమాట. ఇప్పటికే నిత్యావసర వస్తువులు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చున్న తర్వాత సామాన్య ప్రజల యొక్క నడ్డి విరగొట్టారు. బాదుడే బాదుడి కిందన రేట్లు బాది, ఉల్లిపాయ టమాటా అయితే సెంచరీ కొట్టేసినాయి. మరి ఇంకా అసలు సామాన్య ప్రజలు ఎలా బతకాల? దీనికి అదనంగా మరి డైరెక్ట్గా ఫినాన్స్ మినిస్టర్ గారిని ఎంత నిస్సిగ్గుగా అడుగుతా ఉన్నారండి. ఆయన చెప్తా ఉన్నాడు, విజయవాడ వరదలు వచ్చినాయి, అతలాకుతలం అయిపోయినాయి, దాని గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా 1% ట్యాక్స్ కట్టాలి. మరి ఇదేనండి చంద్రబాబు నాయుడు గారు తమరి తాలూకా సెల్ఫ్ ఫైనాన్స్డ్ అమరావతి మోడల్ అని చెప్పారు. మరి ఏం చేశారు? అమరావతి మోడల్ సంపద సృష్టించడం అంటే ఇదేనా? ప్రజల పైన ట్యాక్సులు పెట్టడము ఇదేనా సంపద సృష్టించడం అంటే? నాకు ఏదో పూర్వం రోజుల్లో కొంతమంది రాజులు గుర్తొచ్చేవారు. ఇదే సేమ్ టైప్లో సామాన్య ప్రజల పైన పన్నులు వేసి ఖజానాన్ని నింపుకునేవారు. సేమ్ ఇదే పద్ధతి కనబడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు వ్యవహార శైలి చూస్తూ ఉంటే. అసలు ఇది ఎక్కడ ధోరణి అని అడుగుతా ఉన్నాం. మళ్ళీనేమో డైరెక్ట్గా ఇవాళ ఈనాడు పేపర్లో రాస్తూ ఉన్నారు. ఈనాడు పేపర్లో డైరెక్ట్గా వెసులుబాటు కల్పించండి అని చెప్తా ఉన్నారు. ఎంత అన్యాయం అండి ఇది! ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం అంటే ఇదేనేమో బహుశా. విజయవాడ వరదల పేరు చెప్పి కొన్ని 100 కోట్ల రూపాయలు ఎట్లాగా చందాల రూపేణ కలెక్షన్ చేశారు, దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టారు, దాంట్లో ఏ రకంగా డబ్బులు పక్కదారి పట్టించారు అనేది అందరికీ తెలిసిపోయింది. అది కాక అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తుంది. దీన్ని ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారు అనేది ఒక్కసారి గమనించమని కోరుతాం. ఇది కాకుండా రెండో అంశము, ప్రధానమైన అంశం, కరెంట్ స్మార్ట్ మీటర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఈ కరెంట్ స్మార్ట్ మీటర్లు నాకు ఒక సామెత గుర్తొస్తా ఉంది. ఆ సామెత ఏంటంటే, చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇంగ్లీష్లో ఒక కామాకున్న ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. ఒక సామెత చెప్తా. ఇంగ్లీష్లో ఒక జడ్జి గారంట ఒక
గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమికంగా వైద్య సేవలు అందించే పీఎంపీలు అత్యవసర సమయంలో చేయు ప్రాథమిక వైద్యంపై అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ వైద్య నిపుణులు పిల్లాడి పరమహంస అన్నారు. శనివారం కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పీఎంపీ అసోసియేషన్ దేవరపల్లి మండలం ఆధ్వర్యంలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నూతన కార్యవర్గ ఎన్నిక దేవరపల్లి టీచర్స్ ఫెడరేషన్ భవనం నందు జిల్లా అధ్యక్షుడు బల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో రాజమండ్రికి చెందిన గంగా ఎమర్జెన్సీ హాస్పిటల్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ పిల్లాడ పరమహంస మాట్లాడారు. పీఎంపీలు అత్యవసర పరిస్థితుల్లో చేయు ప్రథమ చికిత్స గురించి తెలిపారు. గైనకాలజిస్ట్ డాక్టర్ స్పందన మాట్లాడుతూ మహిళలు ఇబ్బంది పడే గర్భకోశ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. అనవసరంగా భయపడి ఆపరేషన్ చేయించేసుకుని సీజరీ వల్ల తర్వాత చాలా ఇబ్బంది పడుతుంది. సో ఆ ఇబ్బంది లేకుండా మనకి ఏంటంటే నార్మల్ డెలివరీలే నొప్పులు లేకుండా చేయడానికి కొత్త టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, సో మనకి 24 గంటలు ఇంటెన్సివిస్టులు అనెస్థెటిస్టులు అవైలబుల్గా ఉంటారు. ఐసీయూ 24 hours అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి వన్స్ వాళ్ళకి యాక్టివ్గా పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యి కనీసం 30% దాటి ఓపెన్ అయ్యాయి అన్నాక మధు డాక్టర్ గారు బ్యాక్ వచ్చి ఇంజెక్షన్ చేస్తారు. దాన్ని ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అంటారు. సో ఆ తర్వాత ఏంటంటే తల్లికి నొప్పులు వస్తుంటాయి, బిడ్డ దిగటం, కుదుపులు అన్నీ తెలుస్తుంటాయి, కానీ నొప్పి వల్ల కలిగే బాధను మాత్రం మనం బ్లాక్ చేస్తాం. ఓకే, సో ఆల్మోస్ట్ 80 to 90% కుదుపు నొప్పులు తగ్గించగలుగుతాం. ఈ టెక్నిక్స్లో ఏంటంటే తల్లికి కానీ బిడ్డకి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంజెక్షన్ తర్వాత నార్మల్ అవుతుందా సిజర్ అవుతుందా అనడానికి కూడా ఇంజెక్షన్తో సంబంధం ఉంది. ఇది కేవలం తల్లి నొప్పి లేకుండా కంఫర్టబుల్గా ఉంచడానికి. ఇన్ఫాక్ట్ ఇంజెక్షన్ తర్వాత కొంచెం తొందరగా ప్రోగ్రెస్ అయిపోతారు. సో నొప్పులు పురునొప్పులు బాధ తెలియకుండా సులువు కాంతితో ఉండే అడ్వాంటేజెస్ కూడా ఉండేలాగా చూడటానికే ఈ ప్రయత్నం అనేది చేస్తుంది. పేషెంట్స్ అందరికీ ఇప్పుడు దాకా మన దగ్గర ఈ సంవత్సరం పాటు జరిగిన డెలివరీలో 80% నార్మల్ డెలివరీస్ చేస్తున్నాం. ఆ 80%లో మోర్ దెన్ 70% నొప్పులు లేకుండా చేస్తారు. సో దీన్ని ఇంకా మనకి జనరల్ పబ్లిక్లో అంత నాలెడ్జ్ లేదు వీటి గురించి. అందుకనే నేను ప్రతి చోట అవగాహన సదస్సుల్లో మెయిన్ దీన్ని చెప్తూ ఉంటాను. అంటే మామూలుగా ఎలా అయినా పర్లేదు డెలివరీ అనుకున్నవి పక్కన పెడితే నొప్పుల గురించి భయపడి ఆపరేషన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం మనం ఖచ్చితంగా ఈ ఆప్షన్ ఇవ్వగలగాలి. అది మీ అందరికీ తెలిస్తే అటు పేషెంట్స్కి మీకు అందరికీ మంచిగా ఉంటుందని చెప్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒకసారి సిజేరియన్ ఆపరేషన్ అయితే రెండో కాంతిలో కూడా ఖచ్చితంగా సిజేరియనే అన్న రోజు కూడా కావాలి. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఆ తల్లిదండ్రులు ముందు ఆపరేషన్ అయ్యాక కూడా నార్మల్ మేము ప్రయత్నం చేయాలి అనుకుంటే ఈ గర్భిణీలో వాళ్ళ తల్లి బిడ్డ సిచ్యువేషన్ బట్టి అన్ని సౌకర్యంగా ఉంటే మేము అన్ని చెకప్స్ చేసుకుని ఫేవరబుల్గా ఉంది అనిపిస్తే ఖచ్చితంగా సెకండ్ ప్రెగ్నెన్సీలో మనం నార్మల్గా ట్రయల్ ఇవ్వచ్చు. కాకపోతే స్వతహాగా నొప్పులు వచ్చేదాకా వెయిట్ చేస్తాం. నొప్పులు ఆర్టిఫిషియల్గా అజ్ఞానం వల్ల కొన్ని కేసెస్ బాగా చెప్పర్ స్టేజ్లో అర్ధరాత్రి ఎప్పుడు తీసుకొస్తూ ఉంటారు. అటువంటి కేసులో మీరు ఏం చేయలేరు, ఇంకెవరైనా సరే ఏం చేయలేరు. అటువంటి కేసులు ఎమర్జెన్సీ షిఫ్ట్ చేసినప్పుడు అప్పుడు ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ఏమైనా ఊపిరి అందకపోయినా అటువంటి కేసులు ఐసీయూలో పెట్టి మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి కేసులు మాకు పంపిస్తే దాన్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరచడం జరుగుతుంది. ఇందుగా దీంట్లో ఈ కొయ్యలగూడ ఏంటి ఇక్కడ ఏంటి చాలామంది మా పాత హాస్పిటల్కి రిఫరల్ తీసుకొస్తూ ఉండేవారు. తద్వారా నాకు ఎంత అనుభవం ఉందో మీ అందరికీ చాలా తెలిసినందుకు చాలా సంతోషం. మా ప్రియతమైన చాలా శిష్యులు చాలామంది చాలా ఇప్పుడు వరకు కూడా గుర్తుంచుకుని చక్కగా గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. దానికి నేను చాలా కృతజ్ఞత, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ సందర్భంలో కొన్ని కిడ్నీ కేసులు ఏంటి, కొన్ని ఆర్థోపెడిక్ కేసులు ఏంటి, కొన్ని ఆరోగ్యశ్రీలో రాని కేసులు ఉంటాయి, కొన్ని అలాగే గాల్ బ్లాడర్ కేసులు కూడా లాప్రోస్కోపీ దీంట్లో ఆరోగ్యశ్రీలో రావట్లేదు. అటువంటి కేసులు కూడా మేము హ్యాండిల్ చేస్తున్నాము. ఆ కేసులు మీరు పేదలందరికీ
పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. డిసెంబర్ నెల చివరి నాటికి 2333 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు 360 పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన లక్ష్యాలు సాధించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం వెలుగుబంద హౌసింగ్ కాలనీలో అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు. జిల్లాలో పేద కుటుంబాల ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆప్షన్ 3వ కింద 3396 ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 683 పూర్తిగా కాగా మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కలెక్టర్ వెంట ఇన్ఛార్జి హౌసింగ్ పీడీ కేఎల్ శివజ్యోతి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బివి గిరి, ఇతర జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ ఒక రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీని ఫామ్ చేయాలి, అంటే ఒక గ్రూప్ లాగా. సో వీళ్ళందరికీ మీరు ఒక లీడర్షిప్ ఇవ్వకపోతే వీళ్ళ ఇష్యూస్ మనకు తెలియదు, చాలా బిగ్ లేఅవుట్ కదా. తర్వాత వీళ్ళు కొంచెం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. దిస్ ఈజ్ లైక్ వన్ గ్రామ పంచాయతీ. సో ఇప్పుడు మీరు వాళ్ళు ఒక వెల్ఫేర్ సొసైటీ ఇలా ఫామ్ చేసి ఇందులో కొంచెం వాయిస్, అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఉన్న వాళ్ళకి మీరు ఒక 4-5 మెంబర్స్ని ఒక గ్రూప్గా చేయండి. వాళ్ళతో యూ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్. తర్వాత బెనిఫిషరీస్ అందరితో కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేయండి. ఉంది కదా, అందులో వాయిస్ ఇవ్వండి. ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారు, జియో ట్యాగింగ్ చేసుకోవడానికి రావట్లేదు. సో పర్టికులర్ డేట్, వీళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ చిన్న చిన్న లైవ్లీహుడ్స్ చేసుకొని ఉంటారు కదా. సో మనం ఎప్పుడు మనకి అవైలబుల్గా ఉంటామనేది వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి ఒక రోజు, సో వాళ్ళకి బహుశా సండే వాళ్ళకి ఖాళీగా ఉంటారు. మన స్టాఫ్ని సండే పెట్టి సండే జియో ట్యాగింగ్ అని ఇట్లాగా మనం చేయగలం. అమ్మ మీరు ఒక కొంచెం అర్బన్ నుంచి మాకు ఎలా ఇస్తారు అసలు, అంటే బెనిఫిషరీస్ మొత్తం వాళ్ళది. మా బెనిఫిషరీస్ అందరూ కూడా అనౌన్స్ చేయాలి తప్పదు. అది అంటే వీళ్ళు మాత్రం ఇన్వాల్వ్ అవుతున్నారు కానీ కొంచెం ఏడీసీ అంటే వాళ్ళకి తెలియదుగా. ఇన్వాల్వ్ అవుతే కొంచెం మీరు బెనిఫిషరీస్ అందరినీ ట్రాక్ చేశారా లేదా? అదే అవుతుంది. ద మూమెంట్ ఇట్ ఈస్ బెనిఫిషరీస్ అలాటెడ్ ఇన్ రూరల్, అది మన రెస్పాన్సిబిలిటీ. ఇది అర్బన్లోకి వెళ్ళదు కదా. సో ఓన్లీ బెనిఫిషరీస్ ట్రేస్ అవ్వలేదు అనుకోండి, సపోర్ట్ బికాజ్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది, మీరు ఫైనల్ చేసేసారు అంటే ఇంక వాళ్ళకి మీరు, బికాస్ పేమెంట్ ఈజ్ త్రూ యూ కదా. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ వెంటనే నియమించాలని రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి విజయానికి తాము కృషి చేస్తామని తెలిపారు. ఇటీవల వివిధ కులాలకు కార్పొరేషన్లు ప్రకటించారని, కానీ రెల్లి కార్పొరేషన్ లేకపోవడం తమకు బాధ కలిగించిందన్నారు. రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్లు కల్పించాలని నీలాపు వెంకటేశ్వరరావు కోరారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బంగారు తాతారావు మాట్లాడుతూ గవర్నర్ కోటాలో రెల్లి సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వాలని, నామినేటెడ్ పోస్టులో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. విలేకరుల సమావేశంలో బంగారు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నోసార్లు రెల్లి పిలుపని, రెల్లి సమావేశాలని ఎన్నో పిలిపించి ముందు మీడియా ద్వారా ముందుకు వచ్చిన మేము ఈరోజు రెల్లి ఆవేదన అనే పిలుపుతో మేము ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మేము ఎన్నో విధాల కష్టాలు పడి పోలీసు వారితో దెబ్బలు తిని కూటమి ప్రభుత్వంతో మేము కలిసి పనిచేస్తూ ఎన్నో అవమానాలకు గురయ్యి మొత్తం మీద కూటమి ప్రభుత్వం వారిని విజయవంతంగా ఘన విజయం సాధించడంలో మా నాయకుడు మధ్యశ్రీ నీల వెంకటేశ్వరరావు గారి పిలుపు మేరకు ప్రతి ప్రాంతంలో, జిల్లా, గ్రామ, పట్టణ, తండ ప్రాంతాల్లో కూడా తిరిగి కూటమి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకోవడానికి ముఖ్య కారణం చిన్న ఆశ.
అట్టడిపోయిన మేము గత ప్రభుత్వాలు మాకు ఎగిలిస్తున్నా చేశారు, వదిలేశాయి. మా కూటమి ప్రభుత్వం వస్తుంది, మా నాయకుడు బాబు విజయనగరం నాయకుడు బాబు గారు వస్తారు. ఏబిసిడి వర్గర్ కన్నా మొట్టమొదటిసారిగా కోర్టును కూడా ప్రకటించక ముందు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏబిసిడి వర్గర్ కన్నా ప్రకటించి మాకు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెందింది. అదే ఆశతో మా ప్రభుత్వాన్ని కోర్టు ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మాకు కూడా మాదిక సహోదరులతో పాటు సమానంగా మాకు కూడా అన్ని చట్టాలలో శాసనసభల్లో సమానమైన ప్రతిపత్తిగా కల్పిస్తారని చెప్పి ఎంతో ఆశతో మేము ముందుకు వచ్చాం. అయితే ఈ రోజు 59 నామినేట్ పోస్టులు ప్రకటించడం జరిగింది. అందులోని మా దిగ సోదరులకు పోయి అందరినీ ప్రకటించడం జరిగింది. అయితే నేను అనుకుంటున్నది ఏంటంటే ఇంకా లిస్టులు వస్తాయి కదా, మాకు కూడా ఒక చిన్న ఆశ ఉంది. మన కార్పొరేషన్ కూడా ప్రకటిస్తారు, మనకు కూడా చైర్మన్ ప్రకటిస్తారు అనే విధంగా ఎదురు చూస్తుంటే మేము రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అనే కారణంగా మా రెల్లి సోదరులు మా రెల్లి అక్క చెల్లెలు అందరూ కూడా ఆవేదన చెందుతూ రోడ్ల మీదకి వచ్చి సార్ అందరికీ అన్నం పెడుతున్నారు, మనకి ఈసారి కూడా ఏమీ లేదని చెప్పి మాకు ఒత్తిడి చేస్తుంటే ఆవేదనకు గురయ్యి ఈ రోజు మేము ముందుకు వచ్చి మా ఆవేదన మీడియా ద్వారా ప్రభుత్వానికి కూడా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్ల నియామకం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడి. గృహ లబ్ధిదారులతో సంఘాలు ఏర్పాటు చేయండి. లబ్ధిదారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి. కలెక్టర్ పి ప్రశాంతి. రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. రెడ్డి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.